హైదరాబాద్ బాపుఘాట్ సాక్షిగా కెమికల్ కంపెనీల దారుణాలు మూసీలో వ్యర్థాలను కలుపుతున్నాయి. కంపెనీ యజమానులు షాద్నగర్ నుండి బాపుఘాట్ దగ్గరకు తీసుకొచ్చి వదులుతున్నట్టుగా తెలుస్తోంది. వారం రోజులుగా మాటు వేసి అర్ధరాత్రి లారీలను పట్టుకున్నారు స్థానికులు. వ్యర్థాలను మూసీలో వదిలేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకున్నారు. డంపింగ్ యార్డ్ చాటున మ్యాన్ హోల్ ఏర్పాటు చేసుకున్నారు. మ్యాన్ హోల్ ద్వారా మూసీలోకి ఆ వ్యర్థాలను వదులుతున్నారు. సర్కారు లక్ష్యం ఘనం, ఎలాగైనా మూసీకి పునరుజ్జీవం పోయాలన్నదే రేవంత్ సర్కార్ టార్గెట్. అయితే కెమికల్ కంపెనీల యజమానులు మాత్రం మూసీలో గరళం కల్పిస్తున్నారు. వ్యర్థాలను మూసీలో వదిలి చేతులు దులుపుకుంటున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో అసలు ఏం జరుగుతోంది, స్థానికులు ఏమంటున్నారు? బాపుఘాట్ దగ్గర నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ జ్యోతి వివరాలు అందిస్తారు. గుట్టు చప్పుడు కాకుండా ఏవైతే కెమికల్ కి సంబంధించినటువంటి వ్యర్థాలను లారీలు ఇక్కడికి తీసుకొని వచ్చి ఒక మ్యాన్ హోల్ పైపు ద్వారా మూసీలోకి ఆ వ్యర్థాలను వదిలేస్తున్నటువంటి ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఆ ఘటనా స్థలం దగ్గర ఉన్నాము. చుట్టూ ఇక్కడ ఒక ఇసుక సంబంధించినటువంటి ఒక ప్లేస్ కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా ఇసుకని ఇక్కడ డంప్ చేస్తూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం దీని వెనక ఒక పెద్ద దందానే నడుస్తుందని చెప్పుకోవచ్చు. కొన్ని లారీలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ లారీలన్నింటినీ కూడా ఇక్కడ అడ్డు పెట్టుకొని ఇక్కడ ఒక మ్యాన్ హోల్ని తీయడం జరిగింది. ఈ మ్యాన్ హోల్ ఏదైతే ఉంటుందో ఒక పైపుని వేయడం జరిగింది. ఈ పైపుని మొత్తం కూడా అంటే ఆ వాటర్ ఏవైతే కెమికల్ వాటర్ ఉంటాయో ఇక్కడ ఉన్నటువంటి లారీలకి కనెక్ట్ చేసి అదంతా కూడా ఆ వాటర్ అంతా కూడా మూసీలకు వదులుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఇది కేవలం ఏ మురికి నీళ్ళలో లేకపోతే ఏంటో భావించిన వరకు కూడా ఇక్కడ నుంచి దాదాపుగా కూడా 100 మీటర్ల వరకు పొడుగు ఉంటుందని చెప్పేసి ఒకవైపు చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఇది ఏ మురికి నీరు అని చెప్పేసి భావించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇది అక్షరాల ఒక ఏదైతే కెమికల్ కి సంబంధించినటువంటి నీళ్లుగా కూడా చెప్తున్నారు. అయితే నిన్న నైట్ దాదాపు ఒక 2 లారీలను పోలీసులు ఒకవైపు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మొదటగా పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులతో ఒకసారి మాట్లాడిద్దాము. అంటే మీరు ఎన్ని గంటల టైంలో అది అబ్జర్వ్ చేశారండి? రాత్రి 1 నుంచి 1:30 బిలో మేడం, అది మిడ్ నైట్. సో మేము ఇది మాకు ఒక 1 వీక్ నుంచి చాలా ప్రాబ్లం వస్తుంది. చాలా విపరీతమైన స్మెల్ వస్తుంది. ఈ డంపింగ్ యార్డ్ వాళ్ళు చాలా పెద్ద వాళ్ళది మాఫియా. వాళ్ళకి తెలియకుండా ఒక మాన్యువల్ కట్టి మాన్యువల్ నుంచి ఎలా వాళ్ళు అలా చేస్తారు. దీనికి ఏం చేస్తారంటే వీళ్ళు ఒక టిప్పర్స్ వెహికల్స్ అని అడ్డం పెట్టి ఆ వెహికల్కి అడ్డం పెట్టేసి అది కనపడకుండా వెహికల్స్ అని అడ్డం పెట్టేసి వీళ్ళు ఒక వెహికల్కి వచ్చేసి 25 నుంచి 30 వేలు అంటున్నారు. 40 అది ఎంత తీసుకుంటున్నారో మనకైతే తెలియదు, కానీ మినిమం 25,000 అని చెప్తున్నారమ్మా. దీని పక్కన ఒక చిన్న స్కూల్ ఉంటుందమ్మా, ఇంటర్నేషనల్ స్కూల్. అది చిన్న పిల్లలు ఉంటారు. ఇలాంటి వ్యర్థాలు కలిపేదేమో వీళ్ళు, మూసీనేమో మొత్తం ఇదవుతుందని అంటదేమో గవర్నమెంట్. ఇది మెయిన్ గవర్నమెంట్ ఏం చేయాలమ్మా, ఇలాంటి వ్యర్థాలు రాకుండా. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయని చెప్తున్నారండి లారీలన్నీ? ఇది షాద్నగర్ నుంచి వచ్చిందని చెప్తున్నాడు అమ్మా డ్రైవర్. అయితే ఏదో గుజరాత్ కంపెనీ షాద్నగర్ నుంచి వచ్చింది. షాద్నగర్ ఎక్కడమ్మా, లంగరోజ్ ఎక్కడ? ఇది పవిత్రమైన స్థలం. ఈసీ మూసీ త్రివేణి సంగమం, 2 నదులు కలిసే సంగమం దగ్గర ఇక్కడనే గాంధీజీ సమాధి ఉంటుంది. ఇక్కడ ఇంత మంచి పవిత్రమైన స్థలంలో ఈ పొల్యూషన్ వాటర్ తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నారంటే గవర్నమెంట్ మరి ఏం చేస్తుందో దీని మీద చర్యలు ప్రభుత్వాలు కఠినంగా. వచ్చాయి నైట్ మీరు చూసినప్పుడు? మేము చూసినప్పుడు ఒక లారీ మేము వచ్చే వరకు వెళ్ళిపోతుంది. ఇంకో లారీ వచ్చేసేసి ఇక్కడ అప్పుడే వచ్చి మేము పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాం. వాళ్ళ పర్మిషన్ లేకుండా కూడా ఇక్కడ ఇంత మ్యాన్ హోల్ తీసి పైప్ లైన్ వేసి పంపించే అంత ఉండదు. అసలు ఇది ఎవరిది? ఇది పెంచల్ రెడ్డి అని ఒక అతను ఇది లేఅవుట్ చేసిన అతను ల్యాండ్ ఉంచుకున్నాడు. అతను వేరే జగన్ శేఖర్ అనే అతనికి లీజ్కి ఇచ్చాడు. శేఖర్ జగన్ అనే వాళ్ళు ఇంకా వేరే అతనికి రెంట్కి ఇచ్చారు. అయితే గత 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళకి రెంట్ వాళ్ళే నడిపిస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళే కదా పర్మిషన్ ఇస్తే కానీ ఫ్యాక్టరీ పెట్టడానికి. వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు వాళ్ళు వ్యర్థాలను ఏ విధంగా డిస్పోజల్ చేస్తాము అనేది వాళ్ళు క్లియర్గా పర్మిషన్లో ఉంటుంది. మరి ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత వ్యర్థాలు వస్తుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిసారి కూడా ప్రతి నెలనా ప్రతి వారమా 15 రోజులకా ఒకసారి మీ కెమికల్ ఎక్కడ పోతుంది? దొంగచాటుగా ఇట్లా రావడం, ఇక్కడికి ఉన్నటువంటి కొన్ని ట్యాంకర్స్ని అడ్డు పెట్టి ఇదంతా కూడా పంపిస్తూ ఉన్నారు. ఈ వాటర్ అంతా కూడా ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి మూసీ ఈసీకి సంబంధించినటువంటి వీటిలో కలిపేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము ఆలయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆలయాల దగ్గర దాదాపు చందనంతో చేసినటువంటి యజమానులు ఎవరు, దీనికి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం మాత్రం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జర్నలిస్ట్ రామకృష్ణతో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.